ధన్యవాదాలు అధ్యక్ష. లాజిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచం అంతా కూడా ఈ రోజున లాజిస్టిక్ హబ్బుల్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డు మార్గాన్ని, రైలు మార్గాన్ని, ఎయిర్ మార్గాన్ని, సముద్ర మార్గాన్ని నాలుగుటిని అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ప్రపంచం అంతా కూడా లాజిస్టిక్ హబ్బులకి ప్రాధాన్యమిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి వనరులకి కొరవలేని ఆంధ్రప్రదేశ్లో మనం అందరం ఉన్నందుకు అదృష్టంగా భావిస్తూ, ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తున్నందుకు, ఒక ప్రోగ్రెసివ్ లీడర్ నాయకత్వంలో భవిష్యత్తు ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజున మా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఎన్నో లక్షల టన్నుల దిగుమతులకి ఎగుమతులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు పొందినటువంటి కృష్ణపట్నం పోర్టు ఉంది. అదేవిధంగా అతి తొందరలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా అతి తొందరలోనే రామాయపట్నం పోర్టును కూడా ప్రారంభించుకుంటున్నటువంటి తరుణంలో నేషనల్ హైవేకి కొదవ లేకుండా, నేషనల్ రైల్వేకి కొదవ లేకుండా, ఫిషింగ్ హార్బర్కి కొదవ లేకుండా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు రైల్వేకి సంబంధించినటువంటి 925 ఎకరాల రైల్వే ల్యాండ్ ఈరోజు నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. ఒకప్పుడు లోకేష్ షెడ్డుకి ఉన్నటువంటి బిట్టగుంట గ్రామం ఈరోజు నిరుపయోగం అయిపోయింది. ప్రభుత్వం ల్యాండ్లు విస్తారంగా ఉన్నాయి, రైల్వే ల్యాండ్ ఈరోజు విస్తారంగా ఉంది అధ్యక్ష. అక్కడ ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయగలిగితే ఈరోజు కంటైనర్ పోర్టుల్లో బ్రేకింగ్ కానీ లేదా ప్యాకింగ్ కానీ గోడౌన్స్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయగలిగితే ఈరోజు బిట్టగుంట గ్రామం నుంచి రామాయపట్నం ఓన్లీ 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా బిట్టగుంట నుంచి కృష్ణపట్నం పోర్టు 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ బిట్టగుంట ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి 1/2 కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే వెళ్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ కానీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయగలిగితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు మెరుగవుతాయి, ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గుతుంది. ఈరోజు జీడిపిలో మనం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు జీడిపిని తగ్గించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది. సరుకుల్ని విపరీతంగా త్వరగానే ఒకవైపున మెడ్రాసు, ఒకవైపు బెంగళూరు, ఒకవైపు హైదరాబాదు, అదేవిధంగా ఈరోజు వివిధ ప్రాంతాలకి రైలు మార్గం, నేషనల్ హైవే మార్గం ఉన్నందువల్ల సరుకుల్ని స్పీడ్గా కూడా డెలివరీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా ఈరోజు మాకు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బిట్టగుంట ప్రాంతం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం, ఎందుకంటే నేషనల్ ప్రభుత్వం ఈ రోజున 35 MMLP ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు పెట్టాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ముందు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు భారతదేశంలో చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, గౌహతిలో కానీ, సింగపూర్లో పెడితే ఈరోజు విపరీతమైనటువంటి ఉద్యోగ రూపకల్పన జరిగింది. ఎందుకంటే గోడౌన్స్ ఏర్పాటు చేయటం, ట్రాన్స్పోర్ట్లు పెంచటం, ప్యాకింగ్లు ఏర్పాటు చేయటం, అన్ని కంటైనర్లు కూడా అక్కడ ప్యాక్ చేయడం జరుగుతున్నందువల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి అవకాశాలు ఉంది. కాబట్టి అటువంటి అనువైన ప్రదేశంగా మా కావలి నియోజకవర్గం ఉంది. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ వస్తుంది, రామాయపట్నం పోర్ట్ వస్తుంది. ఆల్రెడీ జువల్దిని ఫిషింగ్ హార్బర్ కూడా అతి తొందరలో వారి చేతుల మీద ప్రారంభించబోతున్నాం. అటువంటి తరుణంలో మాకు కూడా మా కావలి నియోజకవర్గానికి, అదేవిధంగా మా నెల్లూరు మెట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి కందుకూరు, ఉదయగిరి కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి మా ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉండే విధంగా భవిష్యత్తులో మా ప్రాంతాలు ఇండస్ట్రియల్ ప్రగతికి నాంది పలికే విధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఒక మంచి సబ్జెక్టులో మమ్మల్ని పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.